నేను చేయను రిలేటివ్స్ కాల్స్. నా దగ్గర నుంచి పోవు కాల్స్, అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి పోతాయి అని అరే వేరే చెప్తున్నా వాడు మీకు. ఎవడు మేడం గొట్టంగాడు వాని దగ్గరికి ఎందుకు వెళ్తాయి కాల్స్? వేరే ఎవరు ఎందుకు పోతాయి అని అంటే పోతాయి సార్. మీరు పేమెంట్ పెండింగ్ ఉంటే పోవా? ఎందుకు పోతాయి? రిలేటివ్స్ ఎందుకు పేమెంట్ పోతాయి సంబంధం అంటే ఏంది? పేమెంట్ పోతాయి సార్. శ్రీజ గారు ఈ థ్రెటనింగ్ వేలో కస్టమర్ దగ్గర రికవర్ చేయాలని ట్రై చేయకండి మీరు. దిస్ ఇస్ రాంగ్ ప్రాక్టీస్. రికవరీ చేయడానికి సార్ ఇదంతా కాదు, నాకు 1 EMI కావాలి ఇప్పుడు. ఈ 2 years తినకుండానే ఉండిపోయారా మీరు? జాబ్కి వెళ్ళకుండా తినకుండా ఏం తినకుండా అలాగనే బతికేస్తారు. మీరు ఇంట్లో సరుకులు ఏమి ఏం చూసుకోవట్లేదా ఈ 2 years నుంచి? సో లోన్ కట్టట్లేదు కదా, సో మరి తినడం లేదా అని చెప్పేసి ఏజెంట్ క్వశ్చన్ చేస్తుంది. సో వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. బ్లాక్మెయిల్ చేసే రికవరీ ఏజెంట్స్ తోటి ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి. హలో 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 మహేందర్ గారు ఏమైంది సార్ పేమెంట్? ఏ పేమెంట్ మేడం? క్రెడిట్ బిల్ లోన్ పెండింగ్ పెట్టారు కదా. సైడ్కి వచ్చి మాట్లాడతారా? సౌండ్ వినబడట్లేదు ఓకే. కొద్దిగా. ఒక్క నిమిషం ఆగండి. క్రెడిట్ బిల్ లోన్ తీసుకున్నారు కదా సార్. ఓకే. ఇప్పుడు ఆఫర్ ఉంది, మీరు 1 lakh తీసుకున్నారు, కొంచెం కట్టారు 1 EMI కూడా కట్టారా కట్టలేదు మీరు అసలు? ఒక్క నిమిషం. సార్ మొత్తం పెండింగ్ పెట్టారు కదా సార్, ఇంట్రెస్ట్ మొత్తం యాడ్ అవుతుంది. 1,06,734 అయింది సార్ మీది లోన్ మొత్తం టోటల్. టైం పడుతుంది మేడం, నాకు కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది. కాదు సార్, మీకు టైం ఇవ్వాలని అంటే కనీసం నాకు 1 EMI అయినా కట్టండి. ఈఎంఐ కట్టే పొజిషన్ లేదు మేడం. సార్ ఇప్పుడు పొజిషన్ లేదంటే కుదరదు కదా. ఆల్మోస్ట్ మీరు కట్టక కూడా ఎప్పుడు కట్టారు? మేలో కట్టారు. నేను చెప్పేది వినండి సార్, మీరు మేలో కట్టారు. అదే మేడం, అదే కట్టలేదు. కస్టమర్ కి ఇబ్బంది ఉన్నప్పుడు కొన్ని కుదుర్చుకోవాలి. కుదరంటే కుదరదు కదా. ఇబ్బంది ఉంది అనే కదా ఇన్ని మంత్స్ టైం ఇచ్చాము. మళ్ళీ ఇంకా టైం ఇచ్చారు మేడం, మీరు 100 కాల్ చేశారు కదా. నాకు కాల్ చేశారు, పక్కోడికి కాల్ చేశారు, 7 కాల్ చేశారు. మీరు మేలో కట్టారు, జూన్లో ఇచ్చాం, జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం. నేను పక్కకు వచ్చే మాట్లాడుతున్నాను కానీ ఆ పక్కన మేడం తక్కువ సౌండ్ చేయమని చెప్పండి, రూమ్ మొత్తం చేస్తుంది. కాదు సార్, మీరు ఇప్పుడు కట్టను అదే మేడం పక్కన మేడం సౌండ్ తక్కువ చేయమను. సార్ వాళ్ళది ఏం వాయిస్ వినిపించట్లేదు సార్. ఇప్పుడు మీరు పేమెంట్ నాకు 1 EMI అయినా మీరు పే చేయాలి. టైం పడుతుంది అంటే నేను టైం ఇవ్వను సార్, టైం లేదు. ఎవరికి కాల్ చేస్తాను నేను చెప్పండి? నేను కాల్ చేసిందే మీకు. ఇప్పుడు అది ఏజెంట్ వాళ్ళ నుంచి. మరి మీరు పేమెంట్ చేయకపోయి మీ అకౌంట్ నా దగ్గరికి వచ్చింది సార్. ఈ మంత్ లోనే మీ అకౌంట్ నా దగ్గరికి వచ్చింది. ఒక ఏజెంట్ డీల్ చేశాడు కదా, ఆ రికార్డింగ్ ఏనండి మీకు అర్థమవుతుంది కన్వర్జేషన్. సార్ ఇప్పుడు వాళ్ళు ఎవడో తిట్టాడని చెప్పి ఇప్పుడు మీరు లోన్ పెండింగ్ పెడితే ఇప్పుడు వాడికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందా మీకు యాడ్ అవుతుందా? అరే వాడెవడో మేడం, దారిన పోయే గొట్టంగాడు కాదుగా నాకు ఇచ్చినాడు. ఇజ్ రిప్రజెంటింగ్ యువర్ బ్యాంక్ ఆర్ ఫైనాన్స్. సార్ అతను ఏమైనా గవర్నమెంట్ జాబ్ సార్? కాలింగ్ తను జస్ట్ కాలర్, తను ఉన్నాడో లేడో కూడా తెలియదు. జస్ట్ కాలర్ అయినో, బట్ ఉన్నారో లేదో తెలియనప్పుడు బాగా డీల్ చేయాలి కదా మీరు. సార్ ఎవ్రీ మంత్ మాకు ఇక్కడ అన్నది షీట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవుతుంది. అవును మేడం, ఇప్పుడు నాకు టైం పడుతుందని చెప్తున్నా కదా. టైం అంటే నేను ఇవ్వను సార్. ఎందుకంటే మీరు మేలో కట్టారు ఇప్పటి వరకు కట్టలేదు, ఇంకెంత టైం ఇవ్వాల్సి? నేను మొత్తం కూడా కట్టమనట్లేదు కదా. ఇబ్బంది ఉంది అని అంటేనే కదా సార్ కనీసం 1 EMI కట్టి నేను మీ అకౌంట్ హోల్డ్ లో పెడతాను. వెరీ క్లియర్ గానండి, నాకు 2 months టైం పడుతుంది. 2 months తర్వాత సార్ నేను 2 months మీకు టైం ఇస్తాను సార్, ఇబ్బంది అనట్లేదు. నాకు ఒక 1 EMI కట్టండి, నేను మీకు టైం ఇస్తాను, కన్ఫర్మ్ ఇస్తాను. ఎందుకంటే నేను హోల్డ్ లో పెట్టుకుంటా మీకు కాల్స్ రాకుండా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇప్పుడు పేమెంట్ చేయలేదు మేడం, వద్దని చెప్పట్లేదు కదా. కాల్స్ వస్తాయి మీకు, వేరే వాళ్ళ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీది లోన్ ఇంకా పెండింగ్ అని పెడతాను సార్. లోన్ పెండింగ్ అని ఇక్కడ ఇలాగే ఉందనుకో, మీది ఇప్పుడు మీలో కట్టారు ఇన్ని మంత్స్ నుంచి కస్టమర్ పేమెంట్ లేదని చెప్పి ఏజెంట్ వాళ్ళకి అకౌంట్ వెళ్ళిపోతుంది కన్ఫర్మ్ గా. చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళింది అంటే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఇక్కడ కాల్స్ వెళ్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అదే 1 EMI కడితే నేను హోల్డ్ లో పెట్టుకుంటాను. 2 months తర్వాత నేను కాంటాక్ట్ అవుతాను, నేను అప్పుడు మీరు పే చేసుకోండి. వినండి మేడం, ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీజ సార్. శ్రీజ గారు ఈ థ్రెటనింగ్ వేలో కస్టమర్ దగ్గర రికవర్ చేయాలని ట్రై చేయకండి మీరు. దిస్ ఇస్ రాంగ్ ప్రాక్టీస్. రికవరీ చేయడానికి సార్ ఇదంతా కాదు, నాకు 1 EMI కావాలి ఇప్పుడు.
అవును మేడం, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఈఎంఐ కడితే కట్టడం, లేదంటే రిలేటివ్స్ కాల్ చేస్తా అని చెప్తారు, అంతే కదా? సీదా మొహం మీద నేను చెప్తారు. చెప్పట్లేదు సార్, నేను చేయను రిలేటివ్స్ కాల్స్. నా దగ్గర నుంచి పోవు కాల్స్, అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి పోతాయి అని అరే వేరే చెప్తున్నా వాడు మీకు. ఎవడు మేడం గొట్టంగాడు, వాని దగ్గరికి ఎందుకు వెళ్తాయి కాల్స్? వేరే ఎవరు ఎందుకు పోతాయి అని అంటే పోతాయి సార్. మీరు పేమెంట్ పెండింగ్ ఉంటే పోవా? ఎందుకు పోతాయి? రిలేటివ్స్ ఎందుకు పేమెంట్ పోతాయి సంబంధం అంటే ఏంది? పేమెంట్ పోతాయి సార్. అవును మేడం, మీరు మ్యారేజ్ కన్ఫర్మ్ చేసుకుని కాల్స్ హస్బెండ్ దగ్గరికి వెళ్తారా, వెళ్తాయి పక్కన దగ్గరికి వెళ్తారా? సార్. మీరు మాటలు కొంచెం మంచిగా మరి మాట్లాడండి. సీదా హస్బెండ్ దగ్గరికి వెళ్తారు కదా, మరి మరి లోన్ లోన్ మీరు కట్టు తీసుకున్న నా సార్, దగ్గర మరి రావాలి కదా మీరు? లోన్ కట్టు, మరి లోన్ కట్టు. పెళ్లి ఓపెన్ చేసుకొని ఇంకో దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా అట్లా. మీరు వెళ్తారేమో సార్. మరి మరి ఎలా ఏం మాట్లాడుతున్నారు మేడం? మాట్లాడుతున్నారు? కామన్ ఒక సెన్స్ లేకుండా లోన్ బ్యాంక్ తీసుకుని వాళ్ళతో నేను మీకు నాతో లేదు మీరు సెన్స్. మాట్లాడాలి. మీకు లేదు సార్ కామన్ సెన్స్. మీకు చాలా ఉంది, మీకు సూపర్ న్యాచురల్ సెన్స్ అవునా? అయితే పెట్టేయండి ఫోన్. పెట్టేయండి మీరు ఫోన్. మీరు ఎలా పేమెంట్ చేయాలో నేను చూస్తాను. శ్రీజ, ఈ పనులు బంద్ చేసుకో శ్రీజ, బాగుపడుతూ. హలో హలో సార్. చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హలో నేను మొబిక్విక్ నుంచి మాట్లాడుతున్నానండి. మీది లోన్ డ్యూ పెండింగ్ ఉంది కదా? ఎవరికి చేశారు కాలు? మీకే. ఒకసారి లైన్లో ఉండండి సార్. మేడం. సార్ కోటేశ్వరరావు కదా మాట్లాడేది? అవునండి. అదేనండి, మీది మొబిక్విక్ లో లోన్ డ్యూ పెండింగ్ ఉంది కదా సార్, క్లియరెన్స్ కోసం కాల్ చేసాము. టైం పడుతుంది మేడం, నాకు నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాయి. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తే అవ్వదండి, టైం పాసిబిలిటీ లేదు సార్ అకౌంట్ పైన. ఇప్పుడు మినిమం పేమెంట్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ కి మాట్లాడి సెటిల్మెంట్ అనేది చెప్తాము. ఇప్పుడు మీరు ఏమీ కట్టకుండా ఆల్రెడీ సంవత్సరంన్నర నుంచి కట్టలేదు అకౌంట్ పైన. టైం పాసిబిలిటీ లేదు సార్ అకౌంట్ పైన. కరెక్ట్, నాకు అమౌంట్ లేదు కదా మేడం ప్రజెంట్. అవునండి, ఇప్పుడు మీరు తీసుకున్న ఒక అకౌంట్ కాదు కదా, 2 అకౌంట్లు తీసుకున్నారు. సో మినిమం పేమెంట్ చేయండి. 2 అకౌంట్ల మీద అట్లీస్ట్ ఒక 4 ఈఎంఐలు కట్టారనుకోండి, రిమైనింగ్ అమౌంట్ సెటిల్మెంట్ చేసుకోండి. ఎందుకంటే 2 అకౌంట్ మీద మీది 2 లక్షల పైగా ఉంది. అదే మేడం, ప్రజెంట్ నాకు జాబ్ లేదు, టైం పడుతుంది నాకు. అదే అవునండి, సంవత్సరంన్నర నుంచి జాబ్ లేదా? దగ్గర దగ్గర 2 నెలలు ఎక్కువ 2 సంవత్సరాల నుంచి జాబ్ లేదా? నాకు 2 years కింద జాబ్ లేదు మేడం. జాబ్ లేదంటే ఆల్టర్నేటివ్ చెక్ చేసుకోవాలి సార్. మీరు ఇప్పుడు ఏమైనా కడతాను అంటే మాట్లాడి సెటిల్మెంట్ అమౌంట్ చెప్తాను. లేదు చెప్పండి, మేడం, అంటే ఆల్టర్నేటివ్ లేదు చెప్పండి. మరి బ్యాంకులు దుంకుతాను నైట్ వెళ్ళి దొంగతనం చేయడం ఎందుకు సార్? అంత అమౌంట్ తీసుకున్నారు మరి, మీది అంత లేనప్పుడు అంత అమౌంట్ ఎందుకు లోన్ తీసుకున్నారు మరి? మరి అంత లేనప్పుడు అంత అమౌంట్ ఎందుకు ఇచ్చారు మరి? నాకు అంత ఉందనుకునే కదా ఇచ్చింది మీరు. మీరే తీసుకున్నారు. నేను ఇవ్వలేదండి, మీరే ఇన్స్టాల్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ బట్టి మీరు తీసుకున్నారు. అవును మేడం, మీరు ఇవ్వండి, నాకు ఎట్లా వస్తుంది? మీరు వచ్చి నేనే తీసేసే, అది మీ అవసరం బట్టి మీరు తీసుకుని వాడేసి ఖర్చు పెట్టి తినేసిన తర్వాత నేను ఎవడమ్మన్నాడు ఎందుకు ఇచ్చావు అంత డబ్బులు అంటే? అవును మరి తెలియదా మరి అంత డబ్బులు ఎందుకు ఇచ్చారంటే? ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఇచ్చారు, ఎలిజిబుల్ లేకపోతే ఇస్తారా? అదే 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 ఎలిజిబుల్ ఉన్నప్పుడు నువ్వు కట్టుకోవాలి కదా. కట్టుకుంటా చెప్తున్నావు కదా, టైం నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను చెప్తున్నావు కదా. నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు నాకు. మినిమం పేమెంట్ అకౌంట్ మీద అవ్వాలి. అకౌంట్ హోల్డ్ చేయాలంటే పేమెంట్ అప్డేషన్ ఉండాలి. హోల్డ్ చేయకండి, టైం ఇవ్వాలంటే అవ్వదు. హోల్డ్ చేయకండి. హలో చెప్పండి. హలో సార్. హలో మేడం. సార్, ఇప్పుడు మినిమం పేమెంట్ అనేది చేసుకుంటే మీ అకౌంట్ అనేది హోల్డ్ లో ఉంటుంది. లేదు అంటే కాలింగ్ సెక్షన్ వెళ్ళిపోతుంది. కాలింగ్ సెక్షన్ తెచ్చుకోమంటారా? కాలింగ్ సెక్షనా? కాలింగ్ వెళ్ళిపోతుంది, ఆల్టర్నేటివ్ కాల్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు మినిమం పేమెంట్ అన్నా చేసుకుంటాను అంటే మేము మాట్లాడి అనేది ఇప్పిస్తాం. లేదు మేడం, నేను అసలు ఇప్పుడు ఏం చేసుకోలేను, నెక్స్ట్ మంత్ చేసుకుంటానంటే మీ అకౌంట్ అనేది కాలింగ్ సెక్షన్ కి మూవ్ అయిపోద్ది. లేదు అంటే ఎక్కడికో అయిపోద్ది. 2 years పైన అయిపోతుంది. ఈ 2 years లో మీరు అసలు ఏ పనికి వెళ్ళలేదా? ఏ జాబ్ చేయకుండానే ఉండిపోయారా మీరు? ఏ జాబ్ చేయలేదు మేడం నేను. ఏ జాబ్ చేయకుండానే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అలా పోషించేస్తున్నారా సార్? బాగా చెప్తున్నారు. ఏ జాబ్ చేయకుండా ఎలా ఉంటారు సార్? 2 years అవుతున్నారు జాబ్ పోయి. అవును మేడం, జాబ్ పోయి ఉండలేరా? తెలుసా మీకు జాబ్ పోతే ఎప్పుడు వస్తుందో? జాబ్ పోతే ఎట్లుంటుందో బాధ మాకు తెలుసు, కానీ జాబ్ పోయిందనే బాధ మేము అక్కడే అలా ఉండిపోయి లోన్లు కట్టకుండా అలా వదిలేసుకున్నాం కదా. ఈరోజు ఏదన్నా చూసుకొని సెటిల్మెంట్ చేసుకోవడమో, ఆ అకౌంట్ మీద క్లియర్ చేసుకోవడమో ఏదో చేసుకుంటాం. అదే మేడం, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తానంటున్నా కదా. మరి మీరు అన్ని ప్రయత్నాలు ఆడికి వీడికి ఎంతమంది కాల్ చేస్తారు మీరు? మేము నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ కి రెడీగానే ఉన్నాం. కాకపోతే మీరు ఇప్పుడు మినిమం అవును మేడం, నాకు వినండి పే చేస్తారనే ట్రస్ట్ వస్తుంది. నాకు వేరే సైడ్ కి కాల్స్ మీరు చేశారంట. సో అది ప్రాక్టీస్ ఎందుకు చేస్తారు మీరు? అట్లా ఆ ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? లోన్ ఇచ్చిన వాడికి ఎవరికి ఇచ్చారు? లోన్ నాకు ఇచ్చారు కదా. మరి విలేజ్ లో వాడికి కాల్ చేస్తారంట, ఏంటి మ్యాటర్? మరి మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెళ్తుంది. మీరు లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. విలేజ్ మొత్తం నా చుట్టాలు అని చెప్పేసి ఊళ్ళో నంబర్లు అందరు ఇచ్చిందా నేను? మీరే ఇచ్చారు కదా, మీరు యాప్ లో పెట్టారు చూడలేదా నంబర్లన్నీ? యాప్ లో ఎన్ని నంబర్లు ఇచ్చాను నేను? 50 నంబర్లు ఇచ్చానా, 20 నంబర్లు ఇచ్చానా మీకు? ఎన్ని ఇచ్చారో మీరే చూసుకోండి. మరి మీరు వెళ్ళి చూడండి సార్. మీరు ఎక్కడెక్కడ కాల్ చేశారు మీకు ఐడియా ఉందా?
మేము ఎక్కడెక్కడ కాల్ చేసాము, మేమైతే కాల్ వెళ్ళలేదు, మేమైతే చేయలేదండి. మా సైడ్ నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏ కాలింగ్ లేదు, మీకే మేము ఫస్ట్ చేసాం కాల్. మరి ఇంకా సెక్షన్ నుంచి ఏమన్నా వచ్చిందేమో మరి నాకు తెలియదండి. మేడం నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను చెప్తున్నా కదా. సార్ చెప్పేదేనండి, సార్ చెప్పేదేనండి, మీరు నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటారు, మేము కాదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు మినిమం పేమెంట్ అన్నా పే చేస్తే మేము వాళ్ళకి చెప్తాం కదా, ఈయన కట్ చేసుకుంటారు నెక్స్ట్ మంత్ అని చెప్పేసి సెటిల్మెంట్ అలా ఉంచుతాం కదా. ఎవరు చెప్తారు? మీరు నెక్స్ట్ మంత్ చేసుకుంటారంటే మీకు ఇంట్రెస్ట్ అన్ని పెరిగిపోవడం తప్ప ఏముంటుంది సార్. ఇప్పుడు మీరు మినిమం పేమెంట్ అన్నా చేసుకుంటే మీకు ఏంటంటే సెటిల్మెంట్ అలా ఉంటుంది. లేదు అంటే మీకు ఇంకా పెరిగిపోతాయి కదా ఛార్జెస్. ఎవరికి చెప్తారు మీరు? పక్కన ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కకే వస్తాం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుందా? నేనేమంటున్నా, నాకు ప్రజెంట్ జాబ్ లేదు, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్తున్నా. అవును సార్, మీకు ప్రజెంట్ ఇప్పుడు జాబ్ లేదు కాదు అని మేము అనట్లేదు సార్. మీరు కాదు అనట్లేదు, అవును అనట్లేదు, ఏమంటారు మరి మీరు? ఇప్పుడు మినిమం పేమెంట్ అన్నా పే చేసుకుంటే కనీసం 3 ఈఎంఐలు అన్నా మీరు ఇప్పుడు పే చేసుకుంటే మీ అకౌంట్ అనేది ఇక్కడే హోల్డ్ లో ఉంటుంది. లేదు అంటే కాలింగ్ సెక్షన్ మూవ్ అయిపోతుంది అని చెప్తున్నాము. ఏం కాలింగ్ సెక్షన్? కాలింగ్ సెక్షన్ అంటే తెలియదా సార్ మీకు? తెలియదు నాకు, చెప్పండి. ఇప్పుడు మా దగ్గర ఉంది అకౌంట్, నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, అలా వేరే వాళ్ళ దగ్గరికి ఫర్దర్ గా అలా మూవ్ అవుతూ ఉంటుంది సార్ మీ అకౌంట్ అనేది. ఇప్పుడు మీరు ఏదన్నా సెటిల్మెంట్ ఇప్పుడు పేమెంట్ ఏదన్నా చేసుకున్నారు అనుకో, మీ అకౌంట్ ఇక్కడతోనే ఆగిపోతుంది, ఇక్కడే ఉంటుంది. లేదు మీరు మూవ్ చేసేసుకోండి, నేను ఎన్ని కాల్స్ వచ్చినా రెస్పాన్స్ అవుతాను, ఎన్ని చేసినా నేను రెస్పాన్స్ అవుతాను, మాట్లాడుకుంటాను అని చెప్పేది ఏంటంటే అకౌంట్ అనేది మూవ్ చేసేస్తాం. మూవ్ చేయండి కదా, మరి మాట్లాడతారు, ఎవరు చేసినా నాకే చేస్తారు కదా సార్. కనీసం మీరు ఇప్పుడు ఒక 3 ఈఎంఐలన్నా పే చేసుకోండి, మీకు ఏంటంటే సెటిల్మెంట్ అమౌంట్ అనేది మేము చెప్తాము. కనీసం ఇప్పుడు మీరు 3 ఈఎంఐలన్నా పే చేసుకున్నారనుకో, మీకు సెటిల్మెంట్ అమౌంట్ అనేది తగ్గుతుంది. నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుని చెప్తున్నా కదా మేడం. అవును సార్, మీరు సెటిల్మెంట్ చేసుకుంటారు, ఇప్పుడు కనీసం పేమెంట్ అనేది చేయండి, ఈఎంఐ అయినా పే చేయండి. ఇప్పుడు ఈఎంఐ లేదు మేడం. ఈ 2 ఇయర్స్ తినకుండానే ఉండిపోయారా మీరు? జాబ్కి వెళ్ళకుండా తినకుండా ఏం తినకుండా అలాగనే బతికేస్తారు. మీరు ఇంట్లో సరుకులు ఏం చూసుకోవట్లేదా ఈ 2 ఇయర్స్ నుంచి? లోన్ తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, కట్టమనేటప్పటికేమో ఫోన్లు ఇచ్చారు, ఏం చేయరు. లోన్లు తీసుకోవడం చేశాం సార్. వినండి మేడం గారు, నేను ప్రతి కాల్ మీద లిఫ్ట్ చేసిన, ఆన్సర్ చేశా, ఓకేనా? లిఫ్ట్ చేయకుండా నేను లేనే. మరి తినకుండా అంటే, లోన్ తీసుకుని తినకుండా అంటే ఉంటే చచ్చిపోతారు కదా. లోన్ ఎవడు కడతారు? లోన్ అప్పుడు చచ్చిపోతే కస్టమరే పోతే ఎవడు కడతారు చెప్పండి? చచ్చిపోతే ఆ భయం ఉన్న వాళ్ళు లోన్ తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక్క పేమెంట్ 2 పేమెంట్స్ అయినా సరే పే చేసుకొని మాట్లాడుకోవాలి సార్. మీరు పక్కోడికి కాల్ చేశారు కదా, పక్కోడికి కాల్ చేసి డబ్బులు వస్తాయని భయపెడతారు, మీకు ఒక ఐడియా రావాలి కదా. చెప్పండి సార్. మీరు ఏమనుకుంటున్నారంటే విలేజ్ లో 2-3 కాల్ చేసి వాడికి వీడికి చెప్తే పేమెంట్ వస్తుందని చెప్పి మీరు పగటికెళ్ళగా అంటారా మేడం? వాడు కూర్చొని సార్ చెప్పేది అంటారా? చెప్పేది విన్నా, ఆల్రెడీ అరగంట చెప్పారు మీరు ముందు, ఇప్పుడు చెప్తున్నారు, విన్నాను చాలా నేను. మీరు చేసే ప్రాక్టీస్ అన్ని పని చేసుకొని మంచిగా రికవరీ చేస్తే బాగుంటుంది మేడం. సార్ రికవరీ చేసేది ఏంటి సార్? మేము చేయలేదండి, మా సైడ్ నుంచి అయితే ఇప్పుడు ఎటువంటి కాల్స్ వెళ్ళలేదు. అవునా? మేమే మీకు చేసాము, చేసినంటేనే మీరు రెస్పాన్స్. నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి, మరి మేమే చేసాం. నా దగ్గర రికార్డింగ్ పంపిస్తే ఏం చేస్తారు మీరు? సార్ అయితే మా దగ్గరికి ఇప్పుడే వచ్చింది సార్ మీ అకౌంట్, చెప్తున్నాం కదా మీ అకౌంట్ అనేది. మీరు కానీ ఈ రోజు వచ్చింది కాబట్టి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు, మార్నింగ్ నాకు అర్థమైంది. కానీ మా దగ్గరికి ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే వచ్చింది సార్ మీ అకౌంట్, మాకు ఇప్పుడే వచ్చిందండి. వీళ్ళకి చేయలేదు, మా దగ్గరకు మీ అకౌంట్ ఇప్పుడే వచ్చింది, మేము ఫస్ట్ మీకే చేసాము, మీతోనే మాట్లాడుతున్నాం. వెరీ గుడ్. నాకు ఐడియా ఉంది మేడం, మీరు ఎవరెవరు చేశారు, ఎక్కడెక్కడ చేశారు, నా దగ్గర మొత్తం డేటా పెట్టుకుని మీ అకౌంట్ అనేది మా దగ్గరే ఉండదు, మూవ్ అవుతా ఉంటది అని చెప్తున్నాం కదా. మూవ్ చేయండి, నాకు నంబర్ ఆఫ్ కాల్ చేయండి మేడం, రెడీ ఉన్నదా లిఫ్ట్ చేయడానికి, మాట్లాడడానికి? ఎందుకండి పడుకోవడం? లోన్ తీసుకొని మీరు పడుకుంటున్నారు కదా, లోన్ తీసుకొని వాడేసుకొని హాయిగా పడుకుంటున్నారు, కట్టే బాధ్యత లేదా? మేమేమంటున్నాము సార్, ఇప్పుడు ఈఎంఐ పే చేసుకోండి, మొత్తం అమౌంట్ వద్దు, సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ అన్నా సరే పే చేసుకుందిరు కానీ అని మేము క్లియర్ గా చెప్తున్నాం మీకు. ఈ అకౌంట్ ఇక్కడ హోల్డ్ లో ఉంటది, లేదంటే ఫర్దర్ గా మూవ్ అవుతుంది అలాగా అని చెప్తుంటే మీరు ఏంటండి నెక్స్ట్ మంత్ కరెక్ట్ గా ఏ టైం చేసుకుంటారు? అదే సార్ మీరు నెక్స్ట్ మంత్ మీరు ఒకటి వినండి మేడం, ఒకటి చెప్తున్నా, మీరు మార్నింగ్ నుంచి మీరు ఏం చేశారు నాకు మొత్తం ఐడియా ఉంది. మీరు ఏం చేసుకుంటారో నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అవుతుంది, ఓకేనా? మీ టైం వేస్ట్ తప్ప దీంట్లో ఏం చేయలేరు మీరు. ఎందుకంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ ఇక్కడ కన్నా ఫరక్ పడదు ఎవరు కాల్ చేసినా.
ఓకేనా? సార్ ఫస్ట్ అయితే మీ సర్వీస్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో నేను ఏ సర్వీస్ నెంబర్ కాల్ చేయ మెయిల్ పెడతా, సీదా మెయిల్ డ్రాప్ చేస్తా. దాని తర్వాత మీకు నేను మెయిల్ డ్రాప్ చేస్తా. ఇప్పుడు చేస్తారా మెయిల్? నైట్ డ్రాప్ చేస్తా, టైం కావాలి నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తా అని మెయిల్ డ్రాప్ చేస్తా. బట్ ఆ లోపు మీరు ఏదైతే మీరు అనుకుంటారు కదా అక్కడిక్కడ కాల్ చేసి అక్కడిక్కడ కొద్దిగా ఇబ్బంది పెడితే అయితే అనుకుంటారు చూడు, నెక్స్ట్ మంత్ కాస్త అటు నెక్స్ట్ మంత్ అవుతుంది. మీ ఇష్టం, మీకు క్లియర్ చెప్తున్నా. సార్ లోన్స్ మీరు తీసుకొని మమ్మల్ని బెదిరిస్తారు? బెదిరించడం అంటే మీరు నాకు ఆల్రెడీ బెదిరించారు కదా, వీడికి కాల్ చేసి కస్టమర్ భయపడి డబ్బులు కడతారు మీరు అనుకుంటున్నారు చూడు, అది రాంగ్ అని గురువు వేస్తా నేను. అకౌంట్ మా దగ్గరికి మీది ఎవరి దగ్గర ఉండదు మేడం, మీకు ఆల్రెడీ వెరీ క్లియర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. కస్టమర్ కాకుండా ఓకే నాకు కాకుండా వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తే పేమెంట్ మర్చిపోండి, పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. ఇక్కడ ఐడియా ఉంది ఆర్టీపీ అంటే. కస్టమర్ కాకుండా మీరు వేరే కస్టమర్ కాంటాక్ట్ లో ఉండగా మీరు వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇబ్బంది పెడతా అంటే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది మేడం. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ ఏదో చేద్దాం అనుకుంటున్నానో ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఓకేనా? మీరు నమ్మితే నమ్మండి, మీ అకౌంట్. అరే మేడం నాకు చెప్పాలని హాస్టల్ లెవెల్ యాక్టివ్ నాకు చెప్పకండి. మీరు మీకు మార్నింగ్ నుంచి ఇప్పుడు రావచ్చు, మార్నింగ్ నుంచి ఎవరు డీల్ చేశాడు ఎక్కడెక్కడ కలిసి మొత్తం డేటా ఉంది, డేటా పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. డేటా పెట్టుకుని మాట్లాడుతున్నారు అన్నారు. మరి అంతమంది కాల్ చేసినప్పుడు అంతమంది కాల్స్ వచ్చి ఎవరిచ్చాడు మీకు రైట్? అంతమంది కాల్ చేసి రైట్ ఎవరిచ్చాడు మేడం మీకు? కస్టమర్ కాదని కస్టమర్ కాకుండా వేరే వారిని కాంటాక్ట్ రైట్ ఇచ్చారు మీకు? మేము చేయలేదు, మీకు చేసిన వాళ్ళకి కాల్ చేసి అడగండి, మీకు చేసిన వాళ్ళకి కాల్ చేసి అడగండి, చేయలేదు. అయినో మీ టాక్టిక్స్ అన్ని తెలుసు మేడం, మీరు ఎక్కడికి ఏమేమి చేస్తారో మొత్తం తెలుసు నాకు. ఓకేనా? తెలుసు మేడం. సరే మీరు ఫస్ట్ అయితే సర్వీస్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళు టైం ఇస్తే మీకు మాకు ఓకే లేకపోతే కాల్ మీ అకౌంట్ అనేది కాలింగ్ స్టేషన్ మూవ్ అవుతూ ఉంటది. మీరు కాలింగ్ స్టేషన్ కాదు, ఎక్కడైనా మీరు కాలింగ్ డిపార్ట్మెంట్ కాదు, మీరు ఎక్కడైనా మూవ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ కి సెటిల్మెంట్ చేస్తానని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీరు అతి ఉత్సాహం ప్రదర్శించి రికవర్ చేయాలని ట్రై చేయకుండా చెప్తున్నాం మేడం. నెక్స్ట్ మంత్ ఏ టైం చేసుకుంటారో కరెక్ట్ గా చెప్పండి, మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం. లేకపోతే వినండి మేడం, నేను సర్వీస్ నెంబర్ చేయగాని నేను డైరెక్ట్ మెయిల్ డ్రాప్ చేస్తా. నెక్స్ట్ మంత్ పర్టికులర్ డేట్ పెడతా, డేట్ పెట్టి ఆ టైంలో సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్తున్నా. కానీ మీరు దానికి ముందు అతి ఉత్సాహం ప్రదర్శించి పేమెంట్ తీయాలని చూస్తే ఫెయిల్ అయిపోతారు, టైం వేస్ట్ అయిపోతుంది. సరే సార్ చెప్పేదేనండి, మీరు ఎప్పుడు పే చేసుకుంటారో చెప్తే కరెక్ట్ గా డేట్ చెప్తే మేము ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ 20కి ఇస్తాం. ఓకేనా? 20 వరకు పక్కోడికి మాత్రం కాల్స్ వెళ్తే మరి మర్చిపోకండి, పేమెంట్ 6 నెలల దాకా ఆర్టీపీ పడుతుంది. అలాగే. ఓకే. కొంతమంది రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే కస్టమర్ కాంటాక్ట్లో ఉండగా కూడా కస్టమర్ యొక్క కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి పలానా పర్సన్ లోన్ కట్టట్లేదు, సో మీరు కట్టమని చెప్పండి అంటే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా సో ఈ విధంగా చేస్తారనమాట. సో ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే రికవరీ ఏజెంట్స్తో ఏ విధంగా మాట్లాడానో ఈ వీడియోలో మీరు విన్నారు. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.